మీకోసం ఈ మాట అనే విషయంలోని యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలు తీర్చడానికి కీర్తనలో సెలవిస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు దినాన్ని నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బట్టి సంతోషించండి. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడి భయపడవలసిన పని లేదు. ఎందుకనంటే దేవుడు ఆత్మ మీతో ఉండేటప్పుడు ఆత్మ మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కాబట్టి సత్యమైన మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గాన్ని వెంబడిస్తున్న మీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని సంతోషపరిచేవాడు, ఆనందింప చేసేవాడు. కాబట్టి సంతోషాన్ని కలిగి ఉండినప్పుడు మీ హృదయం వాంఛల్ని కూడా దేవుడు తీరుస్తాడు పిల్లరా. ఎందుకనంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవుడు మీతోనే ఉండి మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఎదురు చూపుతూ ఉండండి. ప్రభువుని బట్టి స్తుతించి, ఆరాధించి, కీర్తించి ప్రభువులో ఆనందించండి. ఆయన వాక్యాన్ని చదువుతూ ఇంకా మరెక్కువగా ఆనందించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియపరుస్తాను. మే గాడ్ బ్లెస్ యు.